ఒక పక్క యాక్టర్, ఒక పక్క హీరోగా, ఒక పక్క ప్రొడ్యూసర్‌గా అసలు ఎలా బ్యాలెన్స్ చేశారు? అసలు చాలా క్వెషన్స్ ఉన్నాయి మిమ్మల్ని అడగటానికి. నేను అలాగే అసలు ప్రొడ్యూసర్ కాదండి. సార్ I'm just an ఇప్పటివరకైతే actor. అలాగే లేదండి, నేను ఎప్పుడో మానేశాను. మానేశారు సార్. నేను ప్రొడక్షన్ అంటే ఐ ఓన్ ద ప్రొడక్షన్ హౌస్. నందమూరి తారక రామారావు అనేది నా సొంత బ్యానర్, నేను స్థాపించిన బ్యానర్ అది. కానీ ఒక యాక్టర్గా అండి, అకార్డింగ్ టు మై క్యాలిబర్, ఎవ్రీ పర్సన్ హెస్ డిఫరెంట్ క్యాలిబర్స్. నా క్యాలిబర్ ప్రకారం నేను ప్రొడ్యూసర్గా యాక్టర్గా ఉండలేను. ఐ కాంట్. క్లాష్ వస్తుందండి. క్రియేటివిటీకి మనీ పెట్టేదానికి చాలా క్లాష్ వస్తుంది, ఉండకూడదు. సో ఐ హావ్ డిసైడెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ద ప్రొడ్యూసర్. సో ఆ రోజు నుంచి హరి హ్యాస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ప్రొడక్షన్ హౌస్. సో ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. అప్పుడప్పుడు ఆ ప్రొడ్యూసర్ బయటకు వస్తుంటాడు, ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు చాలా రేర్గా ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు తక్కువ అతను వస్తాడు. బట్ అలా అని చెప్పి బట్ ఐఎమ్ నాట్ అన్ యాక్టివ్ ప్రొడ్యూసర్. నో, ఐ డోంట్. అంటే యాక్టివ్ ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ చూసుకోండి నేను. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా ఉంది. అండ్ మీరు ఎంతో మందితో యాక్ట్ చేశారు. ఈ క్వశ్చన్ మీరు వినుంటారు ఆల్రెడీ. సో అంటే మదర్కి ఒక కొడుకుకు ఉన్న బాండింగ్ అంటే మీరు యాక్ట్ చేసిన మూవీస్లో బాగానే చూసామని, కానీ ఈ ట్రైలర్ చూస్తే నిజంగా మీరు అమ్మ కొడుకులాగానే ఉన్నారు. ఆ ఫీల్ అయితే అసలు ఆ ఎమోషనల్ అయితే ఆ ఎమోషన్ అనేది అందరిలో ఉంది. ఇది ఎలా కనెక్ట్ అయిందో ఆడియన్స్కి అదైతే నాకు తెలియదు. దీని గురించి మీరు ఏం చెప్తారు? నేను మా మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఫిలిం నేను నాకు తెలిసి ఎప్పుడు ఐ థింక్ మై సెకండ్ ఫిలిం హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ దట్. బట్ దాంట్లో కూడా ఐ థింక్ పెంచుకున్న కొడుకు ఏదో ఉంటుంది. మై సెకండ్ ఫిలిం వాజ్ దాట్. బట్ ఐ హావ్ నెవర్ డన్ అ ప్యూర్ అంటే ఒక మదర్ అండ్ సన్ ఎమోషనల్ ఫిలిం నేను ఎప్పుడు చేయలేదు. కథ విన్న రోజు నేను ఎప్పుడైతే అమ్మ ఉండదని కోరుకున్నానో అలా అమ్మ రావటం జరిగింది. అమ్మ అంటే లైక్ షీ వాజ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్. కర్తవ్యం సినిమా, అన్ని చాలా సినిమాలు, కర్తవ్యం ఒకటేని కాదు, లైక్ ప్రతిఘటన, ఇన్ని వెరీ గుడ్ ఫిల్మ్స్. అంటే ఫిల్మ్స్గా ఐ యూస్ టు లవ్ వాచింగ్ అమ్మ ఆన్ స్క్రీన్. చిన్నప్పుడు కలవడం జరిగింది. బట్ ఎందుకు ఇలా అయ్యింది ఏమిటో నాకు తెలీదు. ఆ ముహూర్తం ఆ రోజు బలం అనుకుంటుంది. గాడ్ హ్యాస్ మేడ్ ఇట్ హ్యాపెన్. ఫస్ట్ డే నుంచి తెలియకుండా ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండింది నాకు. అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు. లైక్ లిటరలీ నాకు చిన్నమ్మ డెఫినెట్గా మన అందరిలోనే ఉంటుంది. మనకు చిన్నమ్మ అంటే చాలా ప్రేమగా ఉంటాం. లైక్ పెద్దమ్మైనా చిన్నమ్మైనా చాలా ప్రేమగా ఉంటాం. ఇట్ లైక్ అమ్మతో ఉన్నంత క్లోజ్ బాండింగ్ అత్తల కంటే మనకి వాళ్ళతోనే ఎక్కువ ఉంటుంది. సో అలాంటి బాండింగ్, అలాంటి ఫీలింగ్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఆవిడ చూసిన వెంటనే ఆ రోజు కొంచెం అమ్మ మీరు అది వ్రతం ఏదో చేస్తారు, దీక్షలో ఉన్నారు ఏమో నాకు తెలియదు. లైక్ మా అమ్మగారు కూడా చాలా పూజలు చేస్తారు, విపరీతంగా దైవభక్తి. ఎందుకో చూసిన వెంటనే అలా ఆ కనెక్షన్ వచ్చేసింది. సో ఆ రోజు నుంచి వర్కింగ్ ఆన్ ద సెట్స్ నా తమ్ముడు కూడా ఆ మాట అన్నాడు. నాకు అమ్మతో ఎంత కనెక్ట్ అయ్యాడంటే హీ ఫెల్ట్ ఇట్స్ హీఈస్ వర్కింగ్ విత్ హిస్ మదర్. అందుకే యూ కెన్ సీ. సో అందుకే అంటే నేను ఈ ఫిల్మ్లో నేను నిజం చెప్పాలంటే యాక్టింగ్ ఏం చేసింది లేదు. అమ్మతో చేసే ప్రతి సీను, ఈవెన్ అసలు హ్యాపీ బర్త్డే అమ్మ అన్నప్పుడు ఆ వాయిస్ ఎందుకు అలా వచ్చింది నాకు తెలియదు, అలా వచ్చేసింది. సో లిటరలీ ఐ వాజ్ సీయింగ్ మై మదర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. మా చిన్నమ్మతో మాట్లాడతాను, మా చిన్నమ్మతో యాక్ట్ చేస్తాను. ఆవిడ కోపం వస్తే నా రియాక్షన్ ఎలా ఉండాలి. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ మోర్ దెన్ యాక్టింగ్, ఇట్ వాజ్ ట్రూ టు ఇట్ సెల్ఫ్. అది జరిగింది అంతే. నిజంగా ఫీల్ అవుతేనే ఆ ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో బాబు ఎక్కడో కనెక్ట్ అయింది అది అందుకే అంత కరెక్ట్గా ఆ ఫీల్ అన్నది మీరు ఆ ఫేస్లో చూడగలుగుతారు. ట్రైలర్ చూసో లేకపోతే ఇంకేం చూసినా ఎంత బాగుంది అనిపిస్తుంది అంటే అది నిజంగా ఫీల్ అవ్వబట్టి. అది ఆర్టిఫిషియల్గా ఉంటే రాదు, నిజంగా ఫీల్ అవుతేనే కరెక్ట్గా ఉంటుంది. ఆ బాండ్ అన్నది స్క్రీన్ మీద మీకు కనపడుతుంది. అది